వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంస్థ వంటి కాన్సెంట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి హైదరాబాద్ మరియు వైజాగ్లో జాబ్ చేయడానికి 4 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాతనే ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా మీతో పాటు నేను ఫిల్ చేసే ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది కూడా ఓపెన్ చేసి పెడతాను. అది ఓపెన్ అయితే చేయండి. అక్కడ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. లైక్ మీ యొక్క నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ కావచ్చు, మిడిల్ నేమ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ డీటెయిల్స్, మీ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీకు 18 ఇయర్స్ ఉందా లేదా అనేది కూడా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు గైస్, సో మనకి హైదరాబాద్ లొకేషన్, అదేవిధంగా వైజాగ్ లొకేషన్లో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో తెలంగాణ స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ లొకేషన్ కింద మీరు జాబ్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వచ్చేసి వైజాగ్ లొకేషన్ కూడా చేసుకోవచ్చు. సో మీరు వైజాగ్ అయితే కనుక వైజాగ్ అనేది కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి, లేకపోతే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే లొకేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీ యొక్క బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఆ లొకేషన్లో కూడా వర్క్ అనేది కూడా చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు రికలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లొకేషన్ అని ఉంటుంది. అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ ఎక్కడ చూశారనేది ఆప్షన్ ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 24/7 షిఫ్ట్ కింద ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా లైక్ మనకి వర్క్స్ షిఫ్ట్ రోల్స్ అయితే ఉంటాయన్నమాట. అది కూడా మీకు ఓకేనా లేదా అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ జాబ్కి ఎవరైతే మినిమం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే డిప్లొమా, లేకపోతే గ్రాడ్యుయేట్, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, మెయిల్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇంటర్ అయితే ఇంటర్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క కాలేజ్ నేమ్, మీ యొక్క బోర్డ్ నేమ్, మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, రిజల్ట్స్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఫైనల్గా ఈ యొక్క కాన్సెంట్రిక్స్ కంపెనీలో మనకి 4 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ రోల్ అయితే ఉంది, అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ వాయిస్ రోల్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్. ఇలా 4 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఏదో ఒక రోల్ మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా రాసి ఫర్దర్ సెలక్షన్ రౌండ్స్కి మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి నార్మల్గా మీ యొక్క రిఫరెన్స్ కోసం అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్ రోల్ అనేది సెలెక్ట్ చేశాను. తర్వాత మీ యొక్క ఫారెన్ లాంగ్వేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటుంది, లైక్ మీకు లైక్ ఆ యొక్క పర్టికులర్ సర్టిఫికేషన్స్ ఉందా లేదని అది అంతా ఎంటర్ చేసేసిన తర్వాత కింద మీకు బాటంలో ఇక్కడ చూడవచ్చు గైస్. సో స్టార్ట్ అసెస్మెంట్ నౌ, స్టార్ట్ అసెస్మెంట్ లేరని. సో యాజ్ సూన్ పాసిబుల్ వెంటనే అసెస్మెంట్ రాయడానికి ట్రై చేయండి అనమాట. లేకపోతే కనుక మీకు ఎప్పుడైతే టైం వీలుగా ఉంటుందో అప్పుడే ఫామ్ ఫిల్ చేసి అప్పుడే అసెస్మెంట్ రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫామ్ ఫిల్ చేసేసి తర్వాత అసెస్మెంట్ రాయడానికి అయితే ట్రై చేయండి. మీ టైం బట్టి అప్పుడే ఫామ్ ఫిల్ చేయండి, అప్పుడే టెస్ట్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సో మనకి లైక్ 16,000 నుండి 25,000 వరకు శాలరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమా లేదని కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఫర్దర్ హెచ్ఆర్ డిస్కషన్లో మీకు డిస్కస్ అయితే చేస్తారు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుండి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని ఫాలోఅప్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.